హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా సందీప్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే నా స్టైల్లో టమాటా అండ్ ఉల్లికాడల కర్రీ అయితే చూపిస్తున్నానండి. ఈ రెసిపీ కూడా అందరికీ తెలిసే ఉంటుంది, బట్ కొత్తగా యూట్యూబ్ చూసే వాళ్ళకు అండ్ కొత్తగా పెళ్ళైన వాళ్ళకు ఎవరికో ఒకరికైనా ఉపయోగపడుతుంది కదా. ప్లీజ్ గైస్, నా ఛానల్ని కూడా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ముందైతే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకొని, అంటే మనం ఎంత తీసుకుంటాం డైలీ అంత ఆయిల్ హీట్ అయ్యాక యాజ్ యూజువల్ పోపు దినుసులు అయితే తీసేసుకోండి. అవి చక్కగా ఫ్రై చేసుకున్నాక, మనం ఆల్రెడీ స్ప్రింగ్ ఆనియన్సే వండుతున్నాం కాబట్టి ఆనియన్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికైనా కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, నేనైతే ఏం యాడ్ చేయను, ఓన్లీ టమాటా వేస్తున్నాను. మనకు స్ప్రింగ్ ఆనియన్స్ అనేవి తొందరగా ఉడికిపోతాయి కాబట్టి ఫస్ట్ టమాటా వేసుకొని కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను అండ్ కరివేపాకు కూడా వేసుకొని చక్కగా కలుపుకోండి. ఆల్రెడీ మనం టమాటా వేస్తున్నాం అండ్ అందులో ఆయిల్ ఉంది, ఆయిల్కి టమాటాలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోతుంది కదా. సో మళ్ళీ స్ప్రింగ్ ఆనియన్స్లో కూడా వాటర్ ఉంటాయి. సో స్ప్రింగ్ ఆనియన్స్ చాలా బాగుంటుందండి కర్రీ. ఇంకా కొంతమంది నాన్ వెజిటేరియన్స్ అయితే నాన్ వెజ్ కూడా అంటే ఎగ్స్ వేసుకుంటారు అని అయితే నాకు తెలుసు, కాకపోతే నేను తినను, మేము తినము అండ్ నాకు తెలియదు కూడా. కాకపోతే నేను చెప్తాను, చాలామంది కొంతమంది అడిగితే చెప్పారు స్ప్రింగ్ ఆనియన్స్ ఎగ్ కర్రీ చాలా బాగుంటుందని. అది టేస్ట్ చేసిన వారికి తెలుస్తుంది, నాకైతే తెలియదు. మీలో ఎవరికైనా ఈ కర్రీ తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ గైస్. సపోర్ట్ చేస్తుండండి, నాకు వ్యూస్ అస్సలు రావట్లేదు. చూడండి, ఒక్కసారి మూత తీసి కలుపుకుంటే మనం టమాటా అయితే చక్కగా ఉడికిపోతుంది, దగ్గరికి పడుతుంది. చూడండి, ఉడికి దగ్గరికి పడుతూ ఉంటుంది. మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఆయిల్ అంతా పైకి వస్తుంది చూడండి, అలా ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది. ఆ టైంలో మనం మగ్గిపోయినాక పక్కకు కడిగి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ అయితే తీసుకోండి. స్ప్రింగ్ ఆనియన్స్ చూస్తే ఇన్ని ఉన్నాయి, కానీ అది ఉడికిపోయాక కర్రీ మాత్రం కొంచెమే అవుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. తెలిసిన వాళ్ళైతే ఇగ్నోర్ చేయండి, తెలియని వాళ్ళైతే చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి. సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ గాయస్. చూడండి, వెంటనే మగ్గిపోతుంది స్ప్రింగ్ ఆనియన్స్ అనేది. సో చక్కగా కలుపుకొని, నేనైతే మీ అందరితో ఒక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నానండి. రీసెంట్గా హైదరాబాద్లో ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్లో పుష్ప 2 సినిమా చూడడానికని వెళ్ళి ఆ క్రౌడ్లో ఒక ఆమె చనిపోయింది కదా అండి, మీ అందరికీ తెలిసింది కదా. సో నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, గైస్ వెళ్ళండి, ఎవరు వద్దనరు, అభిమానం అనేది ఉంటుంది. బట్ అక్కడికి అల్లు అర్జున్ గారు చెప్పకుండా రావడం, అక్కడ క్రౌడ్ ఎక్కువైపోవడం, అండ్ ఇప్పుడు ఇద్దరు ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఫ్యామిలీతోనే ఉండాలి. కానీ మేమైతే ఎక్కడికైనా వెళ్తే నేను మా వారు చేయి పట్టుకొని వదలను, ప్రతి క్షణం చూస్తూనే ఉంటాను. అంత క్రౌడ్ ఉన్నా సరే సపోర్ట్గా ఉండాలి. అండ్ ఫస్ట్ వీళ్ళదండి తప్పు, బాబు అడిగాడు అని అంత ఫస్ట్ రోజే వెళ్ళడం మన తప్పు. పాప ఏముంది, అక్కడ ప్రాణం కోల్పోయింది తను. సో ప్లీజ్ గైస్ వెళ్ళండి, కానీ రష్ లేనప్పుడు వెళ్ళండి. తగ్గినాక కూడా చూడొచ్చు కదా, ఆ రోజే చూడాలని ఏం లేదు కదా. ప్లీజ్ గైస్ కేర్ఫుల్గా ఉండండి. చావు అనేది ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. చూసారు కదా, ఇప్పుడు ఆ పాప అయితే ఒంటరిది అయిపోయింది, అతను కూడా ఒంటరిగా అయిపోయాడు, బాబు కూడా చనిపోయాడు అని అంటున్నారు, మరి తెలీదు. సో ప్లీజ్ కేర్ఫుల్గా ఉండండి. ఉన్నది చిన్న జీవితం, ఒకే ఒక జీవితం, దాన్ని కాపాడుకోండి, ఓకేనా. ఇప్పుడైతే వంటలోకి వచ్చేద్దాం. అంతే అండి, చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది, మగ్గిపోయింది కూర. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి, కారం వేసుకోండి. నేనైతే 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు అయితే వేసుకున్నాను. వేసుకున్నాక కూడా చూడండి, ఒక 2-3 మినిట్స్ మనం మగ్గించుకుంటే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇంకా టమాటాలు అసలు ఉడకడానికి టైం తీసుకుంటుంది ఈ మధ్య, ఎందుకో మరి అవి కాయలు అలా ఉండడము, మరి లేదంటే ఎందుకో తెలియదు, కానీ టమాటా ముక్క ఉడకడానికి చాలా టైం పడుతుంది. నాకైతే చక్కగా ఉడికిపోయింది. చూస్తుంటే అసలు ఈ కర్రీ చపాతీ రోటీస్కి ఇంకా బాగుంటుంది, అన్నం కూడా బాగుంటుంది. కానీ అన్నం కంటే రోటీస్కి చపాతీకి వాటికి కూడా చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి ప్లీజ్ గైస్. నా ఛానల్ కూడా సపోర్ట్ చేస్తూ ఉండండి, సపోర్ట్ చేస్తుంటేనే ఇంకా మంచి మంచి వీడియోస్, మీకు ఎలాంటి వీడియోస్ కావాలో అలాంటి వీడియోస్ చేయడానికి నాకు కూడా కొంచెం
చేయాలి అని అనిపిస్తుంది కదా. సో ఎంకరేజ్ చేయండి ప్లీజ్ గైస్. బయటికి వెళ్ళలేక ఇంట్లో ఉండే వాళ్ళకి ఇది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ లాస్ట్లీ కొద్దిగా అయితే ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను మన ఇండియన్ స్టైల్ ఫ్లేవర్ కోసం. చాలా బాగుంటుందండి. అంతే అండి, నా స్టైల్లో టేస్టీగా సింపుల్గా చేసుకునే స్ప్రింగ్ ఆనియన్స్ టమాటో కర్రీ చాలా ఈజీ కదా, మీరు కూడా ట్రై చేయండి. సో అంతే, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. అందరూ జాగ్రత్తగా ఉండండి, చిన్న జీవితం కదా.